జోష్ నేను మీ మహా. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ ఏ సినిమా వచ్చినా కూడా ఖచ్చితంగా మంచి విజయాన్ని అయితే సాధిస్తూ ఉంటాయి కదా. సో బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్తో మన ముందుకైతే చంద్రప్పన్ మూవీ రాబోతుంది. మరి మూవీ టీం అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి మూవీ విశేషాలు అయితే తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? ఎలా చంద్రప్పన్ ట్రైలర్ అయితే చూశాను, మాకు మొత్తం ఫ్యాక్షనిజం మొత్తం మూవీలోనే అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కొట్టుకోవడం, తన్నుకోవడం, గన్నులు ఇవే కనిపిస్తున్నాయి సార్. అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది సార్? ఉన్నాయి. ఇట్స్ నాట్ ఫ్యాక్షన్ లేదండి అసలు. ఓకే, ఇట్స్ రివెంజ్ డ్రామా లాగా, నో ఫ్యాక్షన్. రాయలసీమ అంటే మా ఇప్పుడు ప్రజెంట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ కూడా రాయలసీమే, బట్ మనకి ఫ్యాక్షన్ అయితే లేదండి. ఫ్యాక్షన్ మూవీ కాదు. అంటే స్టోరీ దేని బేస్ మీద ఉంటుంది సార్? బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అండి, మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి ఇందులో. సో దాన్ని బట్టి రాసింది. ఓకే సార్, మీరే డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇంకా హీరో కూడా. సో ఎలా సార్ మూడు ఎలా ఒకేసారి హ్యాండిల్ చేశారు? జరిగిందండి, బాగానే జరిగింది. డాక్టర్ కూడా, మీరు డాక్టర్ అంటే ఖచ్చితంగా అందరూ సాఫ్ట్ నేచర్తో ఉంటారు. ప్రొడక్షన్కి వచ్చేసరికి అన్ని మెయింటైన్ చేయాలంటే కొంచెం ఒకసారి రూడ్గా, ఒకసారి సాఫ్ట్గా ఉండాల్సి వస్తుంది. సో అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా మరి? రూడ్ సాఫ్ట్ అనేది మిగతా వాళ్ళు చెప్తారు, అవునా కాదా? నా వరకు అయితే నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అప్పుడు కూడా అలానే ఉన్నాను, అలా చేస్తున్నా. సార్ కథలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా అలా ఉండబోతుంది. అది మీరేనా సార్? యాక్చువల్లీ నేను వేరే యాక్టర్ ఎవరో ఉన్నారు అనుకున్నాను, అది మీరు అనుకోలేదు. సో ఫుల్ మాసివ్గా ఉన్నారు సార్, కంప్లీట్ గా. సో అలా మేక్ ఓవర్ అవ్వడానికి ఎంత టైం పట్టింది సార్ మీకు? ఆల్మోస్ట్ 1 year. 1 year పట్టింది. ఓకే సార్, మరి డాక్టర్, మీరు ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, మరి స్మోక్ చేస్తున్నారా? నేను మూవీస్ ప్రమోషన్ స్టార్ట్ చేయాలి అనుకున్న తర్వాత ఫస్ట్ కంటెంట్ అదే అనమాట. ఓకే, క్యారెక్టర్ కోసం ట్రై చేశానండి. రియల్ లైఫ్లో నో స్మోకింగ్. మీరు కూడా స్మోకింగ్కి బానిస కావద్దండి, స్మోకింగ్ని అలవాటు చేసుకోవద్దండి. థ్యాంక్ యూ. ఓకే, హీరోయిన్ గారు, మీ క్యారెక్టర్ మూవీలో ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? క్యారెక్టర్ అంటే స్పెసిఫైజేషన్ ఏమీ లేదు, బట్ ఆ లెందీ క్యారెక్టర్ ఉంటుంది. ఒక డిఫరెంట్, నేను ఇంకా ముందు చేసిన మూవీస్ కన్నా ఇది డిఫరెంట్గానే ఉండబోతుంది. స్క్రీన్ ప్రెజెన్స్ లాంగ్ పోతుంది. అంటే ఎవ్రీ ఫ్యాక్టర్ ఉంది కదా, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్క కీ పాయింట్లో నేను ట్రావెల్ అవుతూ వెళ్తాను. ఓకే, చాలా మంది హీరోయిన్స్ ఏంటంటే సరైన రోల్ పడట్లేదు, అలాగే మూవీలో ఎక్కువసేపు హీరోయిన్స్ కి స్పేస్ ఇవ్వట్లేదు. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఫుల్ లెంత్ అంటున్నారు, మరి మీకు రిలేటెడ్ బాగానే ఉంటుందా, స్కోప్ ఉంటుందా? అంటే చాలా మంది మీరు చెప్పినట్టు కరెక్టే, చాలా మంది హీరోయిన్స్ కి దొరకదు, బట్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. లక్కీగా అనుకోవాలి, ఇంకా నాకు దొరికింది అంతసేపు స్క్రీన్ ప్రెజెన్స్. ప్లస్ అంటే ఒక ఆర్టిస్ట్కి కావాల్సింది కూడా అదే కదా, అంటే చూపించడం, ఆడియన్స్కి ప్రూఫ్ చేయడం అనేది నాలో టాలెంట్ ఉంది, ఆర్ నేను చేయగలుగుతున్నాను, ఆర్ నేను స్ట్రగుల్ చేసేంత వరకు వచ్చాను, మీరు ఏమైనా అనుకోండి దానికి. సో అదైతే దొరికింది. సో కాబట్టి మేబీ ఐఎమ్ లక్కీ ఇనఫ్ to get it, but on the other side I'm happy too and satisfied also. స్ట్రగుల్స్ అంటే ఎలాంటి స్ట్రగుల్స్ చేసి ఇక్కడ స్ట్రగుల్స్ అంటే మ్యామ్ ఎవరికి రాదు. ఓకే, ఫస్ట్ అయితే యాక్టింగ్ అనేది కూడా మీరు స్టార్టింగ్ మూవీలోనే చేసేస్తారని కూడా లేదు. యాక్టింగ్ కూడా పాలిష్ అవుతూ వస్తుంది, మీ డ్రెస్సింగ్ సెన్స్ పాలిష్ అవుతూ వస్తుంది. మీరు 5-4 గెటప్ చేసిన తర్వాత ఇది మీలో బెస్ట్, ఇది మీలో వర్స్ట్ అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ మీకు ఇంప్రూవైజ్ చేయాలనేది కూడా తెలుస్తుంది. ఓకే, సో అన్ని దాంట్లో అంటే చెప్పాను అలాగనే అన్ప్రొఫెషనల్ నుంచి కంప్లీట్గా ఒక నార్మల్ నుంచి ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వడానికి ఒక జర్నీ ఉంటుంది కదా, దా స్ట్రగల్తో రిజెక్షన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేము అన్నీ అవుట్డోర్ చేస్తాము కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయటే ఉంటాం. సన్లో ఉంటాము, బయట ఉంటాము. ఇక్కడ దొరకలేని చోటాల్లో అడ్జస్ట్ అవ్వాలి, దొరికిన చోట ఓకే, లేకపోతే అడ్జస్ట్ అవ్వాలి. నైట్ షూట్ ఉంటుంది, ఇవన్నీ స్ట్రగల్ అన్నాం. అంటే రిజెక్షన్ కూడా మెయిన్లీ రిజెక్షన్ అంటారు. స్ట్రగల్ అంటే రిజెక్షన్ ఆర్ మూవీ చేసి ఆగిపోవడం ఆర్ బయటకి రాకపోవడం. బట్ నాతో అది కూడా కాలేదు మ్యామ్. నేను అంటే బ్రేక్ అనేది మీరు రాలేదనుకోండి ఇంకా, బట్ నేను చేసిన అన్ని మూవీ బయటికి వచ్చాను, థియేటర్ రిలీజ్ థియేటర్కి వచ్చాను. సో ఏదైనా సినిమాలో ఒక క్యారెక్టర్ ఒప్పుకునే ముందు, అది హీరోయిన్ గానైనా, ఫస్ట్ దేన్ని మైనర్గా అంటే ఎక్కువ మేజర్ పాయింట్ ఏదని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? స్టోరీ. ఫస్ట్ స్టోరీ వింటాను, ఏంటి అనేది ఓవరాల్గా వింటాను. దెన్ నేను అక్కడ ఫోన్లో అయితే ఓవరాల్గా అంటే జస్ట్ నరేట్ చేస్తారు.
దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం స్టోరీ వింటాను. ఓకే. స్టోరీ విన్న తర్వాత ఒక ఐడియా వస్తుంది మనకి ఓకే ఈ మూవీలో నేను ఈ క్యారెక్టర్ చేయబోతున్నాను. కొన్ని మూవీలో అంటే ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది, సీన్ కూడా తక్కువ ఉంటుంది, బట్ అయినా డెప్త్ ఉంది, ఎంత డెప్త్ ఉంది ఆ క్యారెక్టర్కి అన్న అది కనుక్కుంటాను. ఓకే. కనుక్కొని ఎంటర్ అవుతాను. మన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు మీకు కథను నరేట్ చేసినప్పుడు చంద్రప్పన్లో ఏది కీ పాయింట్ ఏది నచ్చి మీరు కథను యాక్సెప్ట్ చేయడం జరిగింది? సార్ ఫస్ట్ అయితే నా వరకే నా క్యారెక్టర్ చెప్పారు. ఓకే. తర్వాత హ్యాపీ అయ్యాను ఎక్కడంటే నాకు ఒక సింగిల్ సాంగ్ ఉంది. ఈ మధ్య కాలంలో అంటే హీరోయిన్స్కి సాంగ్ దొరకడం కష్టం, నాకు ఒక సాంగ్ ఉంది స్పెసిఫిక్గా. సో నేను దానికి కూడా ఇంప్రెస్ అయ్యాను. ప్లస్ క్యారెక్టర్లో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి, అది నేను ఇప్పుడు చెప్పలేను, అది మీకు మూవీ చూస్తే తెలుస్తుంది. ఓకే, ఆ వేరియేషన్ అనేది ఉన్నాయి అక్కడ, దానికి కూడా ఇంప్రెస్ అయ్యాను నేను. ఓకే సార్ ముందే చెప్పారు కాల్ సెట్ లాంగ్ ఉంటుంది, అది ఓకే ఫర్ ఇట్. సార్ సాంగ్ అంటే నేను రీసెంట్గా ఒక సాంగ్ చూసాను సార్ యూట్యూబ్లో, సాంబార్ ఇడ్లీ వడ అని. సో ఏంటి సార్ ఆ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది? సాంబార్ ఇడ్లీ వడ మీద ఒక సాంగ్ తీయొచ్చు అని ఎందుకు అనిపించింది సార్? సింపుల్ అండి, మనకి తమిళియన్స్ ఇడ్లీ సాంబార్ ఎక్కువ తింటుంటారు, మనము సాంబార్ వడ అని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ థాట్లో నుంచినే అలా వచ్చిందనమాట. హీరో కూడా తమిళియన్ కాబట్టి సో దానిపైన ఒక సీన్ రాసుకొని దాన్ని అలా ప్రజెంట్ చేసింది. ఓకే, అంటే సినిమా మొత్తం తమిళ్ బేస్ బ్యాక్ డ్రాప్ ఉంటుందా సార్? తమిళియన్ అయ్యా అంటే మనకి అలా అంటే తమిళ్ ఫ్లేవర్ ఉంటుంది. ఓకే, తమిళ్ ఫ్లేవర్ ఉంటుంది. ఓకే, అంటే నారప్ప అంటే మనకి చాలా మూవీస్ ఏంటంటే తమిళ్ అనగానే ఊర మాస్ ఉండడం, రియాలిటీకి దగ్గర ఉండడం చూపిస్తూ ఉంటారు. సో ఇది కూడా అలానే ఉంటుందా మరి? ఊర మాస్ కాదు కానీ రియాలిటీకి దగ్గర ఉంటుంది. రియాలిటీకి అంటే క్యారెక్టర్స్ చూడగానే ఎలా అంటే ఓకే ఈ క్యారెక్టర్ మందే ఏమో, మనం అక్కడ ఉంటే మనం కూడా ఇలానే ఉండేవాళ్ళమేమో అన్న వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది సార్, ఇన్వాల్వ్ అయిపోతాం. సో అలా ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక్కో క్యారెక్టర్ కాదు, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఫస్ట్ డెబ్యూ మూవీలోనే వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారు? ఇబ్బంది ఏమి అనిపించలేదండి, రాసినప్పుడే ఫిక్స్ అయినాం. సో ఇలా ఉంది, మనకి ఈ సీన్లో ఈ ఎమోషన్ కావాలి, ఈ క్యారెక్టర్ నుంచి ఇలా రావాలి. సో నాకు అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు, చాలా బాగా. ప్లస్ అందరూ కోఆపరేటెడ్ వెల్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కెమెరా డిపార్ట్మెంట్, ఆర్టిస్టులు కూడా అందరూ కోఆపరేట్ చేశారు. కాబట్టి నా వర్క్ కొద్దిగా ఈజీ అయిపోయింది. ఓకే సార్, ఆ సాంగ్ రాసింది మీరేనా మరి? అన్ని డిపార్ట్మెంట్స్లో మీరే ఉన్నారు కదా, లిరిసిస్ట్ కూడా మీరేనా? అవునవును, లిరిసిస్ట్ ఆల్ సాంగ్స్. సూపర్ సార్, అసలు చంద్రప్పన్ మూవీ మొత్తం మీ భుజాల పైన ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నారు. లేదు, భుజాల పైన అయితే నేను కాదు, అన్నిట్లో నా రోల్ ఉంది. అందరూ తలా ఎవరి వంతు వాళ్ళు కృషి చేస్తేనే మనం ముందుకు. ఓకే, మ్యూజిక్ కూడా మీరే ఇచ్చారా సార్? లేదండి, లిరిసిస్ట్ మాత్రం మీరు. అంతే, లిరిసిస్ట్ మాత్రమే. ఓకే, మ్యూజిక్ మహావీర్ ఇచ్చారు. ఓకే సార్, అసలు ఏంటి సార్ డాక్టర్ నుంచి యాక్టర్ కన్వర్ట్ అయ్యారు అంటే కంటిన్యూస్గా ఇంకా యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యారా? అది ఆడియన్స్ హ్యాస్ టు డిసైడ్. అదొకటి నా నుండి డెఫినెట్లీ మూవీస్ అయితే వస్తాయి, యాక్టరా కాదా అనేది చూద్దాం. ఐ డోంట్ నో, నాకు సంబంధించిన వరకు నేను అంటే హీరోనే అవ్వాలి అనుకుంటున్నారా? ఇన్ కేస్ సైడ్ క్యారెక్టర్స్ అయినా, విలన్ రోల్స్ అయినా ఇలా డిఫరెంట్ వచ్చినా చేస్తారా సార్? అట్లా ఏం లేదండి, నేను అసలు అంటే ఇక్కడ కూడా హీరోగా అవ్వాలని ప్లాన్డ్గా చేసింది కాదు. ఓకే, ఇది నేను చేయాలని డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ నేను ప్లాన్ చేసుకున్నాను, దీన్ని ఇలా ప్రజెంట్ చేద్దాము అని. అంతేగాని అట్లా హీరోనే అవ్వాలి అట్లా ఏం లేదండి. అలా ఏం లేదు, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే చిన్నప్పటి నుంచి ఆ ప్యాషన్ ఉందా సార్ మీకు? డాక్టర్ అయ్యారు, మరి యాక్టర్ కావాలని ఎప్పుడు అనిపించింది? చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంటే డాక్టర్ అయ్యామని కాదండి, మధ్యలో వచ్చింది, జస్ట్ 3 years ఉంది అంతే. మధ్యలో వచ్చి ఇంత బటన్ తెచ్చి పెట్టించారు, బటన్ తెచ్చి పెట్టింది అంటారా? ఓకే, బటన్ అనిపించలేదు, నాకు అనిపించడం అనిపించలేదు. వెల్ అండ్ గుడ్. ఓకే, స్మూత్ గానే వెళ్ళిపోయింది అంటారు. సో సార్, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో, అండ్ మీరు ఈ రోల్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? సో నాతోనే కాదు, ఈ ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ద బ్యాక్ స్టోరీ. అలాగే ప్రతి స్టోరీ నుండి కొన్ని ఎథికల్ వాల్యూస్ మనం క్వశ్చన్ చేసుకుంటాం సినిమా చూసిన తర్వాత. నాకు సారీ క్యారెక్టర్ నెరేట్ చేసిన తర్వాత నేను చాలా డౌట్స్ అడగడం జరిగింది. ఆయన క్లారిఫై చేస్తూ నా మెంటల్ స్టేట్ ఎలా రన్ అవుతున్నది అన్నది తెలుసుకుంటూ క్యారెక్టర్ని ప్లే చేశాను. నాకు ఇది క్యారెక్టర్ ఛాలెంజింగ్గా అనిపించింది, లైక్ పెర్ఫామ్ చేయడానికి. బట్ ఐ లవ్ టు డూ సమ్ ఛాలెంజింగ్ రోల్స్. లైక్ ఇంతకుముందు నేను విలన్గా చేశాను, హీరోగా చేశాను. ఇప్పుడు ఇందులో ఇది ఒక డిఫరెంట్, అంటే ఆ లేడ్గా వెళ్తుంది. నేను డోంట్ వాంట్ టు కన్వే
లైక్ అది పాజిటివా నెగిటివా నేను చెప్పను. సినిమా చూడండి, జూలై 24 అప్పుడు తెలుస్తుంది. దశావతారాలాగా దశావతారాల రోల్ వచ్చినా కూడా మీరు 10 అయినా చేసేస్తారు, చేయగలిగితే చేయగలిగితే ఆడియన్స్ చేసేస్తారు. కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. ఓకే ఓకే, నైస్ సార్. సార్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? అండ్ మీరు ఈ కథ విన్నప్పుడు ఇందులో ఖచ్చితంగా నేను యాక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారా, లేకపోతే ప్రొడ్యూసర్ గారు ఏమైనా కన్విన్స్ చేశారా? లేదండి, ఇది ఫస్ట్ నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది, కథకే కదా నాకు కూడా బాగుంది. తర్వాత సార్ చెప్పినప్పుడు కూడా నాకు ఐ వాంట్ టు డూ ఇట్. నాకు ఇంతవరకు కూడా నేను వేరే వేరే టైప్ క్యారెక్టర్స్ చేశాను కానీ ఈ టైప్ క్యారెక్టర్ చేయలేదు. ఎందుకంటే దీంట్లో కొంచెం కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయి, కొన్ని మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, నేను ఇంతవరకు చేయనివి ఉన్నాయి. సో ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఆ రోల్ ప్లే చేయడం అనేది. ఓకే, సో నాకు కొన్ని ఫ్యాంటసీస్ ఉన్నాయి, ఆ ఫ్యాంటసీస్ కూడా దీంట్లో ఫుల్ఫిల్ అయ్యాయి. ఓకే. ఏంటా సార్ ఫ్యాన్? అదే. అమ్మాయితో మంచి అలాంటి ఏమైనా ఉన్నాయా సార్ సీన్స్? అలా కాదండి, ఓకే. అదే ఇప్పుడు ఒక చిన్న ఫ్యాంటసీ ఉండేది ఏంటంటే మనం అలా నడుచుకొని వస్తే వరుసగా ఒక ఆడి బెంజ్ ఒక మల్టీ బ్రాండ్స్ కార్స్ అలా ఉండేది అనమాట. మంచి ఫ్యాంటసీ పెద్ద ఉండేది, sketch ఏ సార్? పెద్ద స్కెచ్. సార్ దీంతో సార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్, ఫ్యాంటసీ అలా ఇచ్చేసారు. ఇచ్చేసారు అంతే. ఒక్క మూవీతోనే ఆడి ఒక బెంజ్ ఇలా ఎక్కించారు. వరుస ఉంటాయండి, నేను బయటకు వస్తే అలాగా 4-5 కార్లు బ్రాండెడ్ ఉంటాయి అనమాట అంతా. సో నేను డిసైడ్ చేసుకోవాలి ఎక్కడ ఏంటిది ఏది సార్, కాదు అంతే కదా. కదా. సో ఇట్స్ ఏ గుడ్, అట్లా ఫన్నీగా చెప్తున్నాను యాక్చువల్గా. Okay. చాలా ఇట్స్ సార్ అవి కూడా మెమరీ థింగ్స్ సార్, అంటే లైఫ్ లాంగ్ మనతో పాటు అంతే ట్రావెల్ మరి డెఫినెట్గా. అండ్ దాని ఆ పెట్టడం కూడా భలే పార్క్ చేసి పెట్టారు అనమాట అన్ని, ఎంత బాగున్నాయి అసలు. ఓకే. ట్రూ. డ్రీమ్ కమ్ ట్రూ, ఒక పెద్ద బంగ్లా అసలు మామూలు విషయం కాదు అది. సార్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అన్నారు కదా, అసలు ఎన్ని ట్రూ ఈవెంట్స్ అనేవి మూవీలో కనిపించబోతున్నాయి సార్? ట్రూ ఈవెంట్స్ అంటే మొత్తం ఒక 7 క్యారెక్టర్స్ ఉన్నాయండి. అంటే లీడ్ క్యారెక్టర్స్ నేను చెప్పేది, Okay. వాళ్ళకి 7 బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. సో అన్నీ ఇంటర్లింక్డ్ విత్ స్క్రీన్ ప్లే అనమాట. ఓకే సో అలా జరిగిపోతుంది అలా. ఓకే, అంటే 7 క్యారెక్టర్స్ 7 స్టోరీస్ అయితే ఖచ్చితంగా అవి ట్రూ బేస్డ్. యా అంటే అన్ని అంటే అప్పుడు 7 క్యారెక్టర్స్ ఉన్నప్పుడు 7 బిగ్ స్టోరీస్ తీసుకోలేము, షార్ట్ స్టోరీస్. ఈచ్ క్యారెక్టర్కి ఓకే, ఈ క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ ఇది కాబట్టి ఇలా ప్రజెంట్ అయింది అలా. సార్ అసలు ఇండస్ట్రీలో ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్? ఎవరు మీ ఫేవరెట్? ఫేవరెట్స్ చాలా మంది ఉన్నారు కానీ Okay. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏం లేవండి, డ్రీమ్స్ ఏం లేవు. ఓకే, ప్రజెంట్ ఫేవరెట్ సోనాలి. చంద్రప్పన్ అయితే వరకు సోనాలి గారే, చంద్రప్పన్ తర్వాత సార్? తర్వాత కూడా లేదు. మేడం మీరు కూడా అదే చెప్తారా? చంద్రప్పన్ అయ్యేసరికి సార్ అని తర్వాత వేరే వాళ్ళని చెప్తారు. మీ ఫేవరెట్ థింగ్స్ ఉన్నాయి, ఆయన Okay. మళ్ళీ తీసుకుంటారా లేదా అన్నది ఒకటి, ఈవిడ మళ్ళీ చేస్తారా లేదా, ఇక్కడ 2 కూడా ఉన్నాయి. ఓకే, అంటే 24th డిసైడ్ అవుతాయి ఏదైనా కానీ, అటు ఏ సైడ్ ఏమైనా ఎగ్జామ్ లో పాస్ అయితే మళ్ళీ ఇంకో ఎగ్జామ్ రాస్తాం, లేకపోతే అలా నేను అంటారా? మాత్రం రాస్తూనే ఉంటాను, ఫెయిల్ అయినా పాస్ అయినా. అది అంతే. మీ ఫేవరెట్ ఎవరు మేడం? నెక్స్ట్ ఎవరితో యాక్ట్ చేయాలనుకున్నారు? లైఫ్ లో ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది. డ్రీమ్ అయితే ఉంది, నా అంటే పేరు చెప్పొద్దు ప్లీజ్. ప్లీజ్ సార్ పేరు అయితే అసలు చెప్పకండి, ఎందుకంటే మీకు అలా నెరవేరదు. ప్రెసెంట్ అయితే నేను నాని గారితో స్క్రీన్ సెట్ చేయాలనుకుంటాను. ఓకే, నాని గారితో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, మీరు సార్ ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? రకుల్ ప్రీత, సమంతనా, కాజలా? వాళ్ళంతా అయిపోయారు, అంటే ఇండస్ట్రీలో లేరు. ఇండస్ట్రీలో ఉన్నారు అంటే వాళ్ళు ఓల్డ్, మీరు ఏంటంటున్నారా? ఇప్పుడు వాళ్ళు ఎవరితో నాకు అంత ఎవరితో? రీసెంట్ గా భాగ్యశ్రీ బోర్డ్స్ అని ఒక ఆమె వచ్చింది సార్, చాలా బాగుందంట, తెలీదా మీకు? లేండి. పెద్ద పెద్ద పేర్లు చెప్పి లైక్ ఐ అడ్మైర్, ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళని నేను బాగా అడ్మైర్ చేస్తాను. Okay. వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తారు, ఎవరైనా చేస్తారు. ఎవరైనా చేస్తాం. నేను I'm very మీరు కూడా small. చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు, Yeah. అంతే కదా? సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్. చంద్రప్పన్ మంచి సక్సెస్ అవ్వాలి, అలాగే మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్కి మంచి గుర్తింపు రావాలి, మీరు మంచి మంచి మూవీస్లో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ టీమ్. Thank Thank you. you. Thank you. Thank you. Thank you.